పారు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని జయిస్తా. బాగానే ఉంటావు, నిజమైంది. థ్యాంక్ యూ అండి. నేను పారుతో పాటు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటా అండి. మీరు నా కుటుంబం అవుతారు, ఇద్దరిని మంచిగా చూసుకుంటా. ఏమైంది అబ్బాయి? బంగారం లాగున్నాడు కానీ కోసి కానీ నిజంగా మీ కూతురు అంటే నాకు ఇష్టము. మీకు ఓకే అయితే నిజంగానే పెళ్లి చేసుకుంటా అండి. లాస్ట్ ఒకసారి మా బ్లెస్సింగ్ చేయండి అండి, ఇద్దరం బ్లెస్సింగ్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి. సో ఏంటంటే పారు లాస్ట్ వీడియోలో మనకు ఒక డేర్ ఇచ్చింది కదా, వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి మాట్లాడమని. సో కొంచెం భయం వేస్తుంది, ఆయన కూడా మాట్లాడతా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పారు నిజం చెప్పు, రివెంజ్ తీసుకొని మీ అమ్మతో మనం తిప్పిద్దామని ప్లాన్ ఉందా, లేదంటే నిజంగా మాట్లాడాలని? నార్మల్ గా మాట్లాడాలని రివెంజ్ ఏం లేదు, అంతేనా? సో ఈ వీడియో కొంచెం భయంగా ఉంది. నిజంగా వెళ్ళి నేను చెప్తా మీ కూతురు అంటే ఇష్టమని. ఏమంటారో చూద్దాం. ఇక మొదలెడదామా? శంకర్ కోసం ముక్కు పుడక పెట్టుకోమన్నాడు కదా గైస్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ, పెట్టుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ముక్కు పుడక కూడా పెట్టుకుంది. ఆల్మోస్ట్ లవ్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే నాకు అంతకుముందు తెలుసు. అచ్చంపేటలో ఉన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు వాళ్ళ అమ్మ అంటే నాకు భయం. నాకు అర్థం కాలేదు సార్. సో ఎనీవేస్ ఈ రోజు వెళ్తున్నాము, చూద్దాం. వీడియో బాగుంటే చిల్లు ఉంటది, ఏమన్నది అసలు. ఏ మమ్మీ అయినా కూతురికి చిల్లుగానే ఉంటది, నాలాంటి వాడికే భయం అవుతుంది. సో గైస్ ఏముండదు, అంత భయపడకు. పారు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని జయిస్తా. భయం అవుతుంది. ఏం కాదు, కూల్ ఉంటది, మమ్మీ చిల్లు ఉంటది. ఇన్ కేసు ఒకవేళ ఈ వీడియో ఫ్లాప్ అయినా కూడా నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నా, ఇదైతే నమ్మును. సో ఓకే. మా శంకర్ వచ్చిండు. చెప్తుంటది కదా, లోపలికి రండి. లేదండి పర్లేదు, ఇక్కడ నాకు భయం వేస్తుంది మాట్లాడాలంటే. అంటే నార్మల్గా ఏం లేదు, అంటే రండి అండి నార్మల్గా. పర్లేదు మా, ఏం కాదు. నువ్వు కూడా రా. పారు ఇప్పుడు ఏం చెప్పలేదా మీకు? ఈ మాత్రం ఇస్తే చాలు. నాది కూడా వచ్చి పెట్టానండి. శంకర్ ఎప్పుడు చూడలేను. ఏమిటంటే మీరు మాట్లాడేది? అంటే నేను అంత కనిపించను, కానీ వీడియోలో చూసిన తప్ప నేనేం నీకున్నా నార్మల్గా ఏం చూడలేదు. నేను బాగున్నాను పోనీ. బాగానే ఉంటావు, నీకేమైంది? థ్యాంక్ యూ అండి. ఏం లేదు, పారు నాకు బాగా నచ్చేసింది. పారుని పెళ్లి చేసుకున్నా. అట్లా వచ్చి సడన్ గా వచ్చి పారు బాగా నచ్చేసింది అని చెప్తే నేను ఇచ్చేస్తాను అనుకున్నావా? సడన్ గా వచ్చి పార్వతికి ఏమంటే ఏం చెప్పాలి నేను? నేను కూడా పార్వతిని ఒకదాన్ని గారాగా పెంచిన. నన్ను కూడా మా అమ్మ గారంగా పెంచిందమ్మా. పెంచవచ్చు బాబు, నాకు ఒకటే అమ్మాయి. ఆమెను మంచి సంబంధం చూసి మంచిగా పోషించే అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని అనుకున్నా. నేను పోషిస్తా, ఎరుకల నుంచి ఏమంటే ఒప్పించి మా అమ్మ నాకు నేనంటే మస్తు నేను అట్లేమనలేదు మా, నేను అట్లేమనలేదు. అంటే నిజం చెప్తున్నా అండి, మీకు కాలు పడతా నిజంగా. ఎట్లా బాబు పోషించేది? ఎంత నుంచి అంటారు ట్రై చేసుకున్నాను పడే మా అమ్మని అంటుంది. అట్లా కుదరదు, కానీ నేను కూడా మంచిగా ఇచ్చి ఒక అబ్బాయిని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని అనుకున్నా. నేను మంచి అబ్బాయి మా ఊర్లో సర్చ్ చేసినాం అనుకో, కాంసంపల్లిలో మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ శంకరే. నేను చూస్తా, నేను బాగా చూసుకుంటా అండి. ఇగో తను నిజంగా మంచిగా చూసుకుంటా. ఎవరైనా అంటారు కదా పెళ్లికి ముందు, నువ్వు బాగా చూస్తా అని అంటే నేను చూసి అందరు మీ వాళ్ళతో మాట్లాడి అంత చేసినాక ఏదో మాట్లాడతా. అంత సడన్గా నీకు ఏమంటే ఎట్లా, నువ్వు వచ్చినావు ఇప్పుడు వచ్చినావు రా ఆంటీ అని అంటే నేను అమ్మాయిని ఇచ్చేస్తానా? నీ అమ్మడి కట్టిచ్చేస్తానా? బయటికే వచ్చి నిలబడ్డావు, అప్పుడే అమ్మాయిని. శంకర్ నచ్చలేదమ్మా? శంకర్ నచ్చిండు, అబ్బాయి బాగున్నాడు. చూడండి పక్క బాగున్నావు, చూడడానికి ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ నేనేం చూడలే.
అంటే నేనేమంటున్నా అంటే ఒక్క విషయము, మీ అమ్మాయి పేరు ఏంటి? పార్వతి. నా పేరు శంకరుడు. పార్వతి శంకర్ ముక్కు పుడక పెట్టుకున్నా శంకర్ చూసి నా కోసం పెట్టించుకుందా అంటే అంతే ఇష్టం. నేనంటే తనకి ఇప్పుడు చెప్పారు. చెప్పు వారు అడుగుతుంది, ఇజ్జత్ పోతుంది నాది. చెప్పు. నేనేం చూడలేదు, నేనేం వినలేదు, నాకేం తెలీదు. ఎటకారాలు వద్దు. మీరు ఒక మదర్ గా ఒక్కటే కూతురు బాగానే మాట్లాడుతున్నారు. ఓకే, నేనేమంటున్నా అంటే నేను జనరల్ గా నేను చాలా బాగుంటా. మీ అమ్మాయి పక్కన కూడా మంచిగా ఉన్న హైట్. సరే, జనరల్ గా మంచిగా ఉన్నా. జనరల్ గా ఏంటంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అట్లా చెప్తున్నాను. ముందు చెప్పాల్సింది కొంచెం ఒక వరం ఇవ్వండి. మీ కూతురిని పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటావు. నిజంగా నేను ఆలోచించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే లైక్ ఇప్పుడు నేను పారుని చేసుకున్నాను, పారుని బాగా చూసుకోవాలి కదా. నేను పారుతో పాటు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటా అండి. మీరు నా కుటుంబం అవుతారు. ఇద్దరిని మంచిగా చూసుకుంటా. ఏంది నువ్వేనా చెప్పరాదు? ఎందుకు ఇలా చెప్పా అంటే పార్వతి ఒకటే. నేను నాకేం వెనక 2-3 అబ్బాయి లేదు, ఇంకో అమ్మాయి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు. నాకున్నది ఒకటే అమ్మాయి. ఇక్కడ జాబ్ ఇవ్వాలని నేను అనుకున్నాను. సరిపోదు, జాబ్ ఉండాలి. ఇప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలా? నా కష్టం ఇప్పటికే 10th ఏదైనా నేను ఇమోషనల్ సీరియస్ నాకు ఎక్కుదాకా ఎప్పుడు నా జీవితంలో నేను ఎవరైనా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళాలనుకోలేదు. అలా ఇయ్యలేను బాబు, నువ్వేం మాట్లాడినా అట్లా ఇయ్యలేను. అంటే దండం పెడతాను, ఒకసారి ఒప్పుకోండి. అలా ఇయ్యలేను. సరే, ఇందాక ఆలోచిస్తాను కదా, ఆలోచించినాక చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఇది ఒక ఒకసారి మేమిద్దరం బాగున్నాం అంటే చూడండి. నువ్వేంది కాదు చూడండి, అందంగా ఉంటే సరిపోదు, పోషించే శక్తి ఉండాలి. ఇంకా మంచిగా ఇంటికి వచ్చి అడుగుతున్నాడు కదా మా, ఓకే చెప్పొచ్చుగా మా. అట్లా ఎట్లా చెప్తా? నువ్వు చెప్పినంత మాత్రం ఇన్ని రోజులు పెంచి పెద్దగా చేసి ఇచ్చేస్తానా నేను? అంటే ఎట్లా ఇస్తా? అలా కదా అండి, ఒక్కసారి ఆలోచించండి. నేను నచ్చి చేసుకుంటున్నాను కదా మా. కానీ నేను ఇవ్వద్దు, నువ్వు తగ్గొద్దు. అయితే నచ్చి చేస్తా కదా. ఏమి అను నాకేమొద్దు అంటే ఇంత ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు బంగారం నాకు ఇచ్చినప్పుడు ఇంకా డబ్బులు ఎందుకండి నాకు? ఎవరు తాగలేరు ఇవ్వాలా? ఇప్పుడు అంటారు, రేపటి నాడు ఏమంటారు తెలుసా? నువ్వేం చేయలేదంటారు. రేపటి నాడు అంటారు. ఇవాళ కొత్తగా ఉంటారు, రేపటి నాడు అంటారు. రేపటి నాడు అంటే ఏం తెచ్చినావు నువ్వు, మీ అమ్మగారి నుంచి కానీ ఏం తెచ్చినావు అని అడుగుతారు. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. అంటే నేను ఇప్పుడు కట్నం కోసం వేధించే ముఖంలో ఉన్నానా? అంటే నేను నువ్వు వేధించావు. కొంచెం ఇట్లే ఉన్నాడు కదమ్మా. అంటే ఆంటీకి నేను నచ్చేసిన, నాకు తెలిసిపోయింది ఆంటీ మనసు. అంటే నేను శంకర్ నచ్చిండామా? నచ్చిన ఆంటీకి నచ్చిపోయిన. అబ్బాయికి ఏమైంది? అబ్బాయి బంగారం లాగా ఉన్నాడు కానీ కోసి చెట్టు ఎక్కేసాడు మనం అట్లా. నిజంగా బంగారం లాగా ఉంటా నేను. మామూలుగానే మాట్లాడుతున్నాను. నేను నిజంగా మీకు నచ్చాను కదా, మీరు ఆలోచించి చెప్తాను. ఆలోచించండి. ఒకసారి లాస్ట్ కూడా ఆంటీకి ఇప్పుడు ఒకసారి లేదండి, నిజంగా నాకు ఒరే ఏదో ఇంట్రెస్ట్ చేస్తారా నేను ఏమంటున్నాను నిన్ను? కట్నం అని అన్నారు కదా, కట్నం నాకు ఒకటి కావాలి. ఏంటంటే మీ అమ్మాయి ఆగ్రా నేను చెప్తా మధ్యలో ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ అమ్మాయి నాకు ఇచ్చినావు అనుకో, కట్నం ఏంటంటే మీరు మా ఇంటికి రండి చాలు, ఆమె తోడుగా మా ఇంట్లోనే పెట్టుకుంటా, మా ఇంట్లోనే ఉండు. మంచిగా చెప్తున్నాడు కదమ్మా. ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడు చూడ.
ఇట్లా అంటున్నావు కదా ఆలోచించి చెప్తా. అరే నువ్వు నా సైడ్ అని మీ మమ్మీ సైడ్ పారు తెలీదురా. ఏంట్రా ఇది? కూడా ఇది నాకు చెప్పకుండా నిన్ను కోరుకొని వచ్చింది. అంటే తెలియదు కదా, నేను ఆల్రెడీ మేము కృష్ణ మాట్లాడుతున్నాం నీ వల్ల నేను తిట్టించుకుంటా శంకర్. ప్రేమ కోసం ఆ మాత్రం. వీడియోలో చూసినా నేను అంతే. వీడియోలు బాగున్నా అంటే వీడియోలో బాగానే ఉన్నావు. మస్తు చేస్తున్నాం కదా సూపర్ కదా. వీడియోలో బాగానే ఉన్నారు కానీ ఏమిటా ఏం మాయా చేసినా చేసుకోవచ్చు కదా మా అంటే ఇప్పుడు సడన్ గా అడగడం నా తప్పే. నేను రేపు వచ్చి అడుగుతాను, అప్పుడు ఇవ్వండి మీ అమ్మాయిని. ఎదో ఎట్టకారాలు వద్దు. సడన్ గా అడగడం తప్పే కదా, రేపు వచ్చి అడుగుతా. రేపు వచ్చి అడుగుతావు. ఆలోచించి చెప్తా. ఆలోచించి చెప్తారా? ఇప్పుడు నా ఇంట్లోకి రానిస్తారా రానియరా? ఇంట్లో అంటే బేసిక్ గా నేను ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే. అన్నం పెడతా, తిండి పెడతా, పంపిస్తా. అంటే బేసిక్ ఒక ఏముంది అంటే మా అత్తగారి ఇంట్లో కుడికాల ఎడమకాలేదు కుడికాల ఆమె చెప్తుంది ఏంటంటే నార్మల్ గా వచ్చేటట్టయితే ఎడమకాలు పెట్టు, అల్లుడుగా వచ్చేటట్టయితే రైట్ లెగ్ పెట్టకు. అయితే ఈ లెగ్ పెడతా బాగా. నేను నల్లుడిని ఫిక్స్ అయిపోండి. శంకర్ నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను లేకుండా వెళ్ళిపోతా శంకర్. నువ్వు ఇట్లా పట్టుకో అంటే ఇగో ఇప్పుడు ఇట్లా పట్టుకుంటా చూడు. నేను పట్టుకోనాడు ఒప్పుకోలేదు, నేను ఎట్లా పట్టుకుంటా? రంగులే లోకమే రంగులై. సరే శంకర్ మీద ఎంత సీన్ లేదు. వాళ్ళ మమ్మీకి నేనంటే ఇష్టమే, ఆలోచించి చెప్తా అన్నది. సో ఆ లోపే మనం ఆంటీకి చెప్పేద్దాం. ఆలోచించి ఫస్ట్ నేను నచ్చినని చెప్పింది. నేనే గెలిచి గైస్ మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేనంటే ఆంటీకి నచ్చిన ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. నా డేర్ కంప్లీట్ అయింది. ఇది నన్ను 100% ఫిక్స్ అయింది ఈరోజు. రండి ఆంటీ. కదా ఆంటీ యాక్చువల్లీ ఏం లేదు ఆంటీ, లోపలికి రా. యాక్చువల్లీ పాలు వచ్చేసి నీ మీద డేర్ చేయమన్నది. నేను అక్కడ కెమెరా పెట్టేసిన. ఇది అంతా నేను నిజం కాదు, అది డేర్ చేసిన అంతే, ఏమనుకోదు. సార్ దగ్గరకు రండి. అంటే మీరు భయపడకండి, అసలు అదేం లేదు. సరదాగానే వీడియో చేసిన, వీడియో కోసం అట్లా చేసినాము. ఈమె ఉండి లాస్ట్ వీడియోలో మా అమ్మ మీద ప్రాంక్ చేయమని చెప్పింది, అందుకే ఈ వీడియో చేసిన. నిజంగా ఏం మీ కూతురు పెళ్లి చేసుకుని లేకపోవడం ఏం చేయాలి సరేనా? ఫ్రెండ్ కాదా మీరు? ఓకే అంటే నిజంగానే పెళ్లి చేసుకుంటా అండి. ఇందాక చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు చేసుకుంటా. ఇప్పుడు చూసినావా 2 షేడ్స్ ఉన్నాయి శంకర్. అట్లా తోలుకొస్తావు బిడ్డ, నువ్వు నాకు చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్తేనే కదా నేను ఏదైనా ఆలోచిస్తుంటే. ముందే ఈసారి ఏం చేయండి. ఫ్రెండ్ అంటే అందరు మంచిగా ఉంటారుగా. కాదు ఈసారి ఏం చేయండి, ఆంటీకి నిజంగానే చెప్పు నాకు ఇష్టమని. ఆంటీ అప్పుడు ఆలోచించుకుంటది. ఓకేనా ఆంటీ? లేదు మా శంకర్ మంచి. మీరు ఏమైనా భయపడితే ఐమ్ రియల్లీ సారీ. పారే డేర్ చేయమన్నది, అందుకే చేసిన. కానీ నిజంగా మీ కూతురు అంటే నాకు ఇష్టము. మీకు ఓకే అయితే నిజంగానే పెళ్లి చేసుకుంటా అండి. నేను ఇదే చెప్పిన ఆడ కూడా నేను ఇదే చెప్పిన. మా అమ్మ అస్సలు ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. ఎట్లా ఇస్తా చెప్పు? సడన్ గా వచ్చి అట్లా నీ కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లా బాబు? నేను నచ్చినా కదా, ఆలోచిస్తాను కదా. నువ్వు నచ్చినావు కానీ ఆలోచిస్తా అంటే ఎమ్మడే వచ్చి టైం తీసుకుంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే రేపు మా అమ్మని తీసుకుని వస్తాను. ఓకేనా? మీరు మా అమ్మని తీసుకుని వస్తా, పెళ్లి చేసుకుంటాను. మా అమ్మని తీసుకుని లాస్ట్ ఒకసారి మా బ్లెస్సింగ్ చేయండి. అది ఇద్దరం బ్లెస్సింగ్ చేయండి. దీనికి ఇష్టం ఉంది అండి నేనంటే మస్తుగా. తెలియకుండా చేసి ఇంకా ఇష్టం అని అంటుంది. సడన్ గా వచ్చి ఇంట్లోకి వచ్చి ఆంటీ అని చెప్పి పిలిచి మీరు మాట్లాడుతున్నారు. సడన్ గా ఎట్లా ఇష్టపడి దగ్గర రండి, మీరేం భయపడకండి. దగ్గర రండి, దగ్గర రండి. ఏమవుతుంది బాబు? వెళ్తున్నారు, భయపడకండి. అక్కడ కెమెరా ఉంది, దగ్గర రండి, ఏం కాదు. కెమెరా ఉండని కానీ సరే. యాక్చువల్లీ గాయస్ ఏంటంటే ఎత్తిరండి. సో పారు వాళ్ళ మమ్మీ వచ్చేసి యాక్చువల్లీ విలేజ్ లో మా అచ్చంపేటలో ఉంటుండే. ఆమె కొంచెం భయపడిపోయింది. అంటే నేను ఎవరిని తీసుకురాను గైస్ ఇంటికి. నార్మల్ ఇట్లా పెళ్లి ఫస్ట్ తీసుకురాను. అల్లుడు వరుసగా అల్లుడు అల్లుడే అని చెప్పు మళ్ళా.
మా అల్లుడే శంకర్ అల్లుడు అని చెప్పు. అట్లా ఎట్లా చెప్తాను చెప్పండి ఒకసారి. మాట పడుతుంది మా చెప్పండి. అట్లా అల్లుడు కాదు మేనల్లుడు కావచ్చు కానీ సరే, మేనల్లుడు. కానీ అల్లుడు అయితే ఏం కాదు మేనల్లుడు అన్న కొడుకు కావచ్చు. ఆ. వాళ్ళు 3వ తోలు మేము 9వ తోలం కాబట్టి అన్న కొడుకు అవుతాడు. దిమా దిమా నా మాట నా మాట నిలబెట్టావు. ఎందుకు ఎందుకమ్మా మేనమ్మ అదే మేనత్తలు కావచ్చు అంతే. అంతకేంట ఏం కాదు నా అల్లుడు ఏం కాలేదు కానీ మేనత్త కావచ్చు. కానీ నిజంగా చెప్తున్నా ఒక విషయం చెప్పనా అంటే నిజంగా మీరు చాలా మంచిగా ఆలోచించారు. మీ కూతురు నేను నిజంగా పెళ్లి చేసుకుంటే నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్తా. ఏమవుతుంది బాబు ఎందుకండి నేను ఎవరింటికి రాను నా ఇంటికాడ నేనే ఉంటా. నేనే వస్తా మీ ఇంటికి. రా. అంటే మేనల్లుడు గారా యాక్చువల్లీ ఏంటంటే ఆంటీ భయపడిపోయారు. సో ఈ టాపిక్ పక్కన పెడదాం. ఆంటీ ఇప్పుడు మేమిద్దరం చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా? మేమిద్దరం వీడియోలు చేస్తున్నాం కదా, అంత ముందు చేసి బానే ఉన్నాయి. వీడియోలకి ఏమైంది బానే ఉన్నాయి. సరే ఒకసారి నవీనా నిజంగా చెప్పండి అంటే నేను ఒక మాట చెప్తా. మీ కూతురు బాగుందా అందులో, నేను బాగున్నానా? ఇద్దరు బానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. It's a crazy, 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 crazy feeling. అమ్మో ఏ తెల్లైనా నా కూతురే బాగుంది అంటారు కానీ ఇద్దరు నన్ను హ్యాపీ. బానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నా కూతురు అల్లుడు వీడియోలు చూడండి అని. అల్లుడు కాదు నేను అల్లుడు అని చెప్పుకోని. సరే చెప్పు. సరే మేనల్లుడు వీడియో వాళ్ళ వీడియోలు తీస్తుర్రు. వాళ్ళకి నాకేం రాదు కానీ వాళ్ళ ఛానల్ కి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాళ్ళకు ఆశీర్వాదాలు ఇయ్యరి. మీ ఆశీర్వాదాలు వాళ్ళకు. ఎంతమంది లైక్ మదర్ కెమెరా ముందు భయపడతారు, అలాంటి మదర్ కి వీడియో ట్యాగ్ చేయండి. నిజంగా ఆంటీ అయితే చాలా భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఆశీర్వదించున్నాను.